హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా, మా అత్తమ్మ పెరటికి చెట్లు అనమాట. బెండకాయ చెట్టు వెనకాలే కాకరకాయ చెట్టు ఉందన్నమాట. చిన్న చిన్న కాకరకాయలు వచ్చినాయి. వాటితో మా అత్తమ్మ కాకరకాయ కారం పెడతారు. అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే గోపి నన్ను వేయడం తినేవాడు అనమాట. ఆ తర్వాత చిక్కుడు చెట్లు ఉన్నాయి, బంతి చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా, అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉండేవన్నమాట. కానీ పన్వి వాటిని తుంచేసేసింది. మనం ఇస్తే వాటిని మొత్తం ముక్కలు చేసేస్తుంది అనమాట. ఇక్కడైతే అది గోరు చిక్కుళ్ళ చెట్టు అంటారండి. ఎంత గ్రీన్గా ఉందో కదా. వాటిల్లోని గోరు చిక్కుడులు ఇంకా విత్తనాల చిక్కుడులను ఉంటాయండి. ఆ రెండు కూడా ఉన్నాయి. అండ్ బీరకాయ చెట్టు, సొరకాయ ఉండాలని అనుకుంటాను, కానీ బీరకాయ అయితే ఉంది. చామంతి చెట్లు ఉన్నాయి, ఇంకా బెండకాయ చెట్లు ఉన్నాయి, దొండకాయది ఉంది, అండ్ వంకాయ ఉంది. వంకాయ అయితే ఎంత రుచిగా ఉంటుందో. మనం బయట కొంటే కూడా అంత తృప్తి అనిపించదు, ఎందుకంటే వాటిలో ఏమేమి వేస్తారో అనిపిస్తుంది. కానీ ఇంట్లోనే పండించుకొని వాటిని కూర చేసుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. నాకు తెలిసి మీకు అర్థమవుతుంది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. నేనైతే పైనుంచి కూడా మొత్తం వ్యూ అంతా చూపించేస్తున్నాను, ఇలా ఉంటుంది అనేసి. అక్కడ ఫస్ట్లో అల్లించిందేమో మల్లెపూ చెట్టు అండి. ఆ తర్వాత కాకరకాయ చెట్టు అల్లించాం. అంతకుముందు జామ చెట్టు ఉండేది, దాన్ని కొట్టించేసాం, చాలా కోతులు వచ్చేస్తున్నాయనేసి. ఆ తర్వాత ఇదంతా ఇక్కడ మొత్తం పెద్దగా అల్లుకున్న వాటిల్లో గోరు చిక్కుళ్ళు ఉన్నాయి, విత్తనాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత బీరకాయ చెట్లు కూడా ఉందన్నమాట. కానీ విత్తనాల చిక్కుళ్ళు కొంచెమే వచ్చినాయి అన్నమాట. నాకైతే ఇక్కడ చాలా చాలా గ్రీనరీ బాగా నచ్చేసింది అనమాట. అందుకే నేను మార్నింగ్ టైం తీద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్గా తీసాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం లేదా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.